ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా ప్రోటోకాల్ దర్శనాలను అందించేందుకు టీటీడీ తరహాలో విఐపీలు ఇచ్చే సిఫార్సు లేఖల ఆధారంగా దర్శనాలు కల్పించే విధానాన్ని శ్రీశైల దేవస్థానం తొలిసారిగా అమల్లో తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ఆగస్టు 15 శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇకపై ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలాంటి అర్హత కలిగిన వివిఐపి భక్తులకు ప్రోటోకాల్ దర్శనం కోసం సిఫార్సు లేఖలు ఇవ్వవచ్చు. అయితే ఒక్కో వివిఐపి రోజుకు ఒక్కో లేఖ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో లేఖలో గరిష్టంగా 6 పేర్లని మాత్రమే నమోదు చేసే అవకాశం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని శని, ఆది, సోమవారాల్లో ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ 3 రోజుల్లో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా రాత్రి 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం స్పర్శ దర్శనాలను 3 షిఫ్ట్లుగా నిర్వహించనున్నారు. వివిఐపీలు ఇచ్చే సిఫార్సు లేఖల ఆధారంగా భక్తులకు ఈ దర్శన సౌకర్యాన్ని కల్పిస్తారు. విఐపి సిఫారసు లేఖతో ప్రోటోకాల్ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకే పరిమితం కాదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వివిఐపీలు కూడా సిఫారసు లేఖలు ఇచ్చే అవకాశం కల్పించారు. అయితే శ్రీశైలంలో భక్తుల రద్దీ, ప్రాధాన్యత, దర్శనాల పరిస్థితులను బట్టి ఆయా లేఖలను పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నారు. సో శ్రీశైల క్షేత్రంలో ముఖ్యంగా వారాంతాలు, పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిఐపి సిఫారసు లేఖల పేరుతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రోజుల్లో దర్శన సమయాలను పరిమితం చేయడం ఈ కొత్త విధానంలో కీలక అంశంగా కనిపిస్తోంది.